వెల్కమ్ టు ఖమ్మం 360. ఖమ్మం కాల్వొడ్డులో నేడు రేపు సమ్మక్క సారక్క జాతర. బుధవారం సమ్మక్క సారక్కకు పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు సమర్పించి గంగమ్మ స్నానాలు, గురువారం ఒడిబియ్యం సమర్పించి కళ్యాణం జరుపుతారు. ప్రమాదాల నియంత్రణపై కలెక్టర్ చర్యలు. ఖమ్మం జిల్లాలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న 30 జంక్షన్ల వద్ద మాత్రమే నియంత్రణ చర్యలు తక్షణమే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. జంక్షన్ల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రంబుల్ స్ట్రిప్స్, లైన్ మార్కింగ్, లైట్ల ఏర్పాట్లు, ఆక్రమణల తొలగింపు వంటి పనులు త్వరగా చేపట్టాలని ఆదేశించారు. 244 ప్రత్యేక బస్సులు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం జాతర కోసం 27వ తేదీ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడానికి ఆర్టీసీ సిద్ధమైంది. రీజియన్ మేనేజర్స్ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 10 పాయింట్స్ నుండి మొత్తం 244 బస్సులను నడపడానికి నిర్ణయించింది. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. లింగపాలెంలో సిఐటియు గ్రామ కమిటీ ఏకగ్రీవం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండల పరిధిలో లింగపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి సిఐటియు గ్రామ సమన్వయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో జన్నదుల సత్యనారాయణ కన్వీనర్గా, అల్లడి మహేశ్వరి కో కన్వీనర్గా ఎన్నికయ్యారు. రోడ్డు భద్రతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు. సత్తుపల్లిలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సత్తుపల్లి విశ్వశాంతి విద్యాలయంలో మంగళవారం విద్యార్థులకు రోడ్డు భద్రత మన బాధ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కొడుకుపై తండ్రి యాసిడ్ దాడి. కల్లూరు మండలంలోని తెలగవరం గ్రామంలో కుమారుడిపై తండ్రి యాసిడ్తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తండ్రి కలారు వెంకటయ్య, కొడుకు రాంబాబుల మధ్య కౌలు డబ్బుల విషయంలో గొడవ జరగడంతో కోపాద్రిక్తుడైన తండ్రి కొడుకు రాంబాబుపై యాసిడ్తో దాడి చేశారు. గాదెపాడులో డ్వాక్రా మహిళల సంస్థ స్థలం వితరణ. వైరా నియోజకవర్గంలోని సింగరేణి మండలం గాదెపాడు గ్రామ పంచాయతీలో డ్వాక్రా మహిళల భవన నిర్మాణానికి నన్నెబోయిన గోపయ్య కుమారులు 3 గుంటల స్థలాన్ని వితరణగా అందజేశారు. వైరా జూనియర్ కాలేజ్కు 3 కోట్ల నిధులు మంజూరు. ఖమ్మం జిల్లా వైరాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ సూచనల మేరకు యోగితే రాణి జీవో ఆర్టీ నెంబర్ 9తో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో కళాశాలలో 18 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టమన్నారు. త్రిదండి చినజీయార్ స్వామి యాత్ర. రామయ్య అనుగ్రహంతోనే ఈ యాత్ర అంటూ నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయం నుంచి భక్త రామదాసు మందిరం వరకు సుఫల యాత్రను నిర్వహించారు. ఈ యాత్ర భూమి రైతుల కోసం, సమాజం కోసమేనని, ఇందులో ఏ రాజకీయం లేదు అని ఆయన తెలిపారు. జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు. ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం కేటాయించిన 23.02 ఎకరాల భూమికి సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు టి సంతోష్ చక్రవర్తి వినతిపత్రానికి స్పందిస్తూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య మంత్రుల స్థాయిలో పరిష్కారం అయ్యేలా పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రోడ్డు భద్రతా పాటల సీడీల ఆవిష్కరణ. 37వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా డ్రైవర్ అన్నో జర జాగ్రత్త అనే పాటల సీడీని ఆవిష్కరించడం జరిగింది. భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి. రాష్ట్రంలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సర్పంచ్ మృతి. కారేపల్లి మండలం పరిధిలోని బోటితండా గ్రామం పంచాయతీ సర్పంచ్ బుక్యా తులసిరామ్ వయసు 45 సంవత్సరాలు అనారోగ్యంతో హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ సర్పంచ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదం. యువకుడు మృతి. సత్తుపల్లి పట్టణంలో కాకర్లపల్లి రోడ్డులో బైక్ బోల్తాపడి షేక్ జమీల్ 28 సంవత్సరాల వయసు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించే జమీల్ కాకర్లపల్లి నుంచి సత్తుపల్లి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సిపిఎం సీనియర్ నాయకుడు కన్నుమూత. ఖమ్మం సిపిఎం పార్టీ రూరల్ మండలం సీనియర్ నాయకుడు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకుడు కామ్రేడ్ పొన్నెగంటి సంగమయ్య మంగళవారం అర్ధరాత్రి అనారోగ్యంతో మరణించారు.